చూడండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఉంది. మనకు ఎప్పుడైనా గానీ చెట్టు, మొక్కలో చెట్టు అనేది ఇప్పుడు భూమిలో నుంచి మొక్క నీళ్ళు ఇలా తీసుకుంటది కదా! తీసుకున్నప్పుడు ఇక్కడ ఒక పద్ధతిని ఉపయోగిస్తది. ఆ పద్ధతి ఏందంటే డిఫ్యూజన్ పద్ధతి. అంటే ఏంది? మట్టిలో నుంచి ఈ వేరు అనేది నీళ్లు తీసుకున్నప్పుడు ఒక పద్ధతిని ఉపయోగిస్తది. ఏందంటే డిఫ్యూజన్. అది కూడా డిఫ్యూజన్ అని ఎగ్జామ్ హాల్‌లో ఆప్షన్ వస్తే అది పెట్టాల. మరి ఇది ఎటువంటి డిఫ్యూజను వాటర్ తీసుకునేది లోపలికి అంటే స్పెషల్ టైప్ ఆఫ్ డిఫ్యూజన్. సో దాన్ని ఏమంటారు అంటే ఆస్మోసిస్ అని అంటారని మనకు తెలుసు ఆల్రెడీ కదా. అందుకే ఏమన్నా అంటే అబ్జర్ప్షన్ ఆఫ్ వాటర్ బై రూట్ హెయిర్ ఈజ్ డన్ బై డిఫ్యూజన్. ఇది కూడా స్పెషల్ కేస్ ఆఫ్ డిఫ్యూజన్. దీనికే ఏమంటారు? స్పెషల్ కేస్ ఆఫ్ డిఫ్యూజన్ అంటే ఆస్మోసిస్ అంటారని తెలుసు. సో ఇది ప్యాసివ్ ప్రాసెస్, యాక్టివ్ ప్రాసెస్ కాదు. చూడండి టెక్స్ట్ బుక్లో కూడా ఇచ్చినాడు మనకు. ఆస్మోసిస్ అనేది ఒక ఫిజికల్ ఫినామినా. అది కూడా ఇక్కడ సొల్యూట్ కాదు, సాల్వెంట్. సాల్వెంట్ అంటే ఏంటి? ఇక్కడ వాటర్ కదా, వాటర్. సో ఇక్కడ సాల్వెంట్ని మన వాటర్ని అంటే వాటర్ని సాల్వెంట్గా భావిస్తాం అనమాట. కాబట్టి ఇక్కడ కూడా మనకు వాటరే పోతుంది కదా, వాటరే కదా, అది అనమాట నేను చెప్పేది. ఓకే. సో కాబట్టి సాల్వెంట్ ఎక్కడి నుంచి ఎలా పోతుందట? లో కాన్సన్ట్రేషన్ సొల్యూషన్ టు హై కాన్సన్ట్రేషన్ సొల్యూషన్. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, లో కాన్సన్ట్రేషన్ సొల్యూషన్ అన్నాడు అంటే సొల్యూషన్లో సొల్యూట్ అనేది తక్కువ ఉంది, వాటర్ అనేది ఎక్కువ ఉంది, కాబట్టి దాన్ని ఏమంటారు? లోయర్ కాన్సన్ట్రేషన్ అన్నారు. సొల్యూట్ను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాడు ఈ పదాన్ని, లోయర్ కాన్సన్ట్రేషన్ సొల్యూషన్ అని చెప్పేసి. తర్వాత హయ్యర్ కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ ఉంటుంది. సో ఓకే, ఇక్కడ ఉంటుంది అనమాట. రైట్ తమ్ముడు రా. సో ఇక్కడ ఆస్మోసిస్లో ఏం మాట్లాడుతున్నాడంటే లోయర్ కాన్సన్ట్రేషన్ అంటే అతను లోయర్ కాన్సన్ట్రేషన్ సొల్యూషన్ అంటున్నాడు. లోయర్ కాన్సన్ట్రేషన్ అనట్లేదు. కాబట్టి లోయర్ కాన్సన్ట్రేషన్ సొల్యూషన్ అంటే ఎక్కువ మొత్తంలో వాటర్ ఉంటాయి, తక్కువ మొత్తంలో సొల్యూట్, షుగర్ కానీ సాల్ట్ కానీ ఉంటుంది అనమాట. అది వాడు మాట్లాడేది. సో అట్లాగా రూట్ హెయిర్ నుంచి వాటర్ ఇలా వెళ్తాయి. ఇది ఇక్కడ ఉపయోగించే పద్ధతి ఏంటంటే ఎగ్జామ్ హాల్లో మనకు డిఫ్యూజన్ అని కనపడితే అది ఆప్షన్ కరెక్టే. ఒకవేళ ఆస్మోసిస్ కనపడితే అది కరెక్టే అనమాట. ఒకవేళ డిఫ్యూజన్, ఆస్మోసిస్ రెండు కనపెట్టినా కూడా అది రెండు కరెక్టే. కానీ ఇక్కడ స్పెషల్ కేస్ ఆఫ్ డిఫ్యూజన్ ద్వారానే వాటర్ అనేది రూట్ హెయిర్ ద్వారా ఇక్కడికి రూట్ హెయిర్లోకి వెళ్తుంది అనమాట. మరి ఇక్కడ నుంచి వేరే ప్రాసెస్ ఉంది, అది తర్వాత కథ. ఓకే, తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి ఆస్మోసిస్ ఇది కూడా ప్యాసివ్ ప్రాసెస్, అది ఇంపార్టెంట్ అనమాట. రైట్. సో నేను ఇక్కడ రికార్డ్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే చూడండి, మనకు మట్టిలో మొత్తం నీళ్ళే ఉంటాయి. ఈ నీళ్లు మొత్తం రూట్ హెయిర్ అబ్జర్వ్ చేసుకోవాలంటే డిఫ్యూజన్ ద్వారా ఎలా చేసుకుంటుంది? చేసుకోలేదు. కాబట్టి ఇక్కడ ఉపయోగించే పద్ధతి కన్ఫామ్గా ఏది ఉంటుందంటే ఇక్కడ సెలెక్టివ్ పర్మియబుల్ మెంబ్రేన్ ఉంటుంది దీనికి. కాబట్టి ఆస్మోసిస్ అనే స్పెషల్ డిఫ్యూజన్ పద్ధతి ద్వారానే వాటర్ అనేటివి చెట్లు తీసుకోగలుగుతాయి అనమాట. ఇక్కడ నెక్స్ట్ ప్రాసెస్, మనం రూట్ హెయిర్ దగ్గర ఆస్మోసిస్ పద్ధతిని ఉపయోగించి లోపలికి వస్తుంది కదా వాటరు. ఈ వాటరు మొక్కలో వేర్లో నుంచి అంటే మొక్క యొక్క రూట్ హెయిర్ నుంచి వాటర్ అనేది లోపలికి వెళ్తేటప్పుడు మరి లోపల ఉండే జైలం అనేది ఏంటి? డెడ్ సెల్, చనిపోయిన సెల్. దీనిలోకి వాటర్ వెళ్ళినప్పుడు ఎన్ని ఎదుర్కొని రావాలా? ఇక్కడ కార్టెక్స్ ఉంది, తర్వాత ఎండోడెర్మిసిస్ ఉంది, పెరిసైకిల్ ఉంది. చూడండి, ఇవన్నీ ఎదుర్కొని రావాలంటే దీనికి ఒక పద్ధతి పెట్టినాడు. ఓకే, సైంటిస్ట్ ఏమని చెప్పినా అంటే రెండు పద్ధతి ద్వారా వాటర్ వెళ్తాయంట. ఒకటి ఏంటంటే ఎపోప్లాస్ట్ పద్ధతి, రెండోదేమో సింప్లాస్ట్ పద్ధతి ద్వారా వెళ్తుంది లోపలికి. చూద్దాం ఏందనేది. ఇక్కడ మనకు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే జైలం అనేది డెత్. సో దీన్ని జైలంని ఫ్లోయిమ్ని ఏమంటారు? వాస్కులర్ బండిల్స్ అంటారు కదా, అంతా మనకు తెలుసు, అవసరం లేదు. ప్రస్తుతానికి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రూట్ హెయిర్ ద్వారా వాటర్ అబ్జర్వ్ చేసుకునేది లోపలికి ఎలా వస్తుంది అంటే రెండు పద్ధతి ద్వారా వస్తుంది. ఒకటి ఎపోప్లాస్ట్ పద్ధతి ద్వారా, రెండోది సింప్లాస్ట్ పద్ధతి ద్వారా. అది చూడండి, ఎపోప్లాస్ట్ అంటే ఇక్కడ ఎపోప్లాస్ట్ అంటే ఏం లేదు. ఎపోప్లాస్ట్ లో వాటర్ ఎలా పోతాయంట అంటే అది ప్లాస్మా మెంబ్రెయిన్ని క్రాస్ చేయదు. మరి ఎలా వెళ్తుంది అంటే ప్లాస్మా మెంబ్రెయిన్ని క్రాస్ చేయకుండా ఏదైతే చనిపోయిన సెల్స్ ఉంటాయి కదా, డెత్ స్పేస్ కావచ్చు, డెత్ సెల్స్ కావచ్చు, వాటి గుండా వాటర్ లోపలికి వెళ్తుంది అనమాట. అంటే ఇప్పుడు సెల్ వాల్ ఉంది, ఇక చూడండి ఇక్కడ ఇచ్చినాడు, ఇది సెల్ వాల్. ఇది కూడా దానికి ప్రాణం ఉండదు కాబట్టి దాని గుండా వెళ్తుంది. లేకపోతే సెల్కి మధ్యన ఇంటర్సెల్యులర్ స్పేస్ ఉంది, అది కూడా ఒక డెత్ సెల్ కాదు, ఇది డెత్ సెల్ కిందకి వస్తుంది, సెల్ వాల్ మాదిరి, ఇది డెత్ స్పేస్. సో అట్లాగా
సెల్ వాల్ టు సెల్ వాల్ వెళ్తుంది, లేకుంటే సెల్లుకు మధ్యలో. గుర్తుపెట్టుకోండి, ఇంటర్ సెల్యులార్ అంటే మనకు అర్థం ఏంటంటే సెల్కి మధ్యలో ఉంటే ఇంటర్ సెల్యులార్. అదే సెల్ లోపల జరిగితే ఇంట్రా సెల్యులార్. సో దాని గుండా ఎపోప్లాస్ట్ పాత్వే వెళ్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ ఎపోప్లాస్ట్ పాత్వే అనేది చాలా ఫాస్ట్గా పోతుందంట. దేంతో పోల్చుకుంటే సింప్లాస్ట్తో పోల్చుకుంటే. చూద్దాం, చూడండి. సింప్లాస్ట్ పద్ధతి ద్వారా ఎలా అంటే వాటరు ఎలా వెళ్తాయంటే ప్లాస్మా మెంబ్రెయిన్ని దాటి, ఇక్కడ ఇచ్చా చూడండి డయాగ్రాము. మనకు సెల్ ఉందనుకో, ఈ ప్లాస్మా మెంబ్రెయిన్ బయట నుంచి ప్లాస్మా మెంబ్రెయిన్ దాటి లోపలికి వెళ్తుంది, సెల్ లోపలికి వెళ్తుంది అనమాట. అది ఈ సింప్లాస్టిక్ పాత్వే ద్వారా. ఇక్కడ సెల్ బతుకుంటుందా చచ్చిపోతుందా అంటే సెల్ బతికి ఉంటుంది. ఇక్కడేమో చనిపోయిన సెల్, ఇక్కడేమో బతికిన సెల్ అనమాట. ఇది ఎలా ఉంటుందంటే ప్రాసెస్ స్లో ఉంటుంది అనమాట. చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకు సెల్లులో ఎక్కడైనా కానీ వాటరు లోపలికి జైలంకి చేరుకోవాలంటే ఎక్కువ శాతము ఏ యొక్క రహదారిని వాడుతుంది అంటే ఎపోప్లాస్టిక్ రహదారిని వాడుతుంది అనమాట. అంటే ఇది ఎపోప్లాస్టిక్ పాత్వేని వాడుతుంది. ఎందుకంటే మొక్కలలో ఎక్కువ కూడా డెత్ స్పేస్ కానీ డెత్ సెల్స్ కానీ ఎక్కువ ఉంటాయి అనమాట. అది మరి ఇది అకార్డింగ్ టు కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ప్రకారం వెళ్తుందా, అగెనిస్ట్ కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్ ప్రకారం వెళ్తా అంటే డౌన్ ద గ్రేడియంట్ అంటే దాని అర్థం ఏంటంటే కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్, హై కాన్సన్ట్రేషన్ టు లో కాన్సన్ట్రేషన్, దాని ప్రకారం వెళ్తే ఇది కూడా ప్యాసివ్ ప్రాసెస్. తర్వాత సింప్లాస్టిక్ పాత్వే కూడా ఇది ఏం చేస్తుందంటే ఇది ఏం చెప్తారంటే అన్ని సెల్స్ ఎపోప్లాస్టిక్ పద్ధతి ద్వారా వెళ్తాయి. కానీ ఒక చోట ట్విస్ట్ ఉంది, ఎండోడెర్మిస్ ఉంది. ఎండోడెర్మిస్ అంటే ఎక్కడ అంటే మనం ఇంతకుముందు డయాగ్రామ్లో చూసినప్పుడు అది ఎండోడెర్మిస్ని దాటుకోవాలన్నప్పుడు ఈ సింప్లాస్టిక్ పాత్వేని ఉపయోగిస్తుంది. ఎందుకంటే ఎండోడెర్మిస్లో అక్కడక్కడ ఏముంటాయంట అంటే బతికిన సెల్స్ ఉంటాయన్నమాట, లివింగ్ సెల్స్. కానీ చాలామంది స్టూడెంట్స్ ఏం కన్ఫ్యూజ్ అవుతారంటే ఇది ప్యాసివ్ ప్రాసెస్, ఇది యాక్టివ్ ప్రాసెస్ అని కన్ఫ్యూజ్ అవుతారంట. కానీ ఈ రెండు ప్యాసివ్ ప్రాసెస్సే. మరి లివింగ్ సెల్స్ ఉంటే అది యాక్టివ్ ప్రాసెస్ కదా అని మనకు డౌట్ రావచ్చు. లివింగ్ సెల్ ఉన్నప్పుడు అది ఎంత శాతం, 85%, ఫర్ ఎగ్జాంపుల్ 80% సింప్లాస్టిక్ పాత్వే ద్వారానే వెళ్తుంది అనమాట. ఇంకా 20% అది లివింగ్ సెల్ ద్వారా వెళ్తుంది. కాబట్టి ఎండోడెర్మిస్లో సైటోప్లాజం కూడా కొద్దో గొప్ప దీనికి హెల్ప్ చేస్తా అంట. అందుకే మేబీ హెల్ప్డ్ బై సైటోప్లాస్మిక్ స్ట్రీమింగ్ స్ట్రక్చర్స్ అన్నారు. కాబట్టి దీన్ని అప్పుడప్పుడు యాక్టివ్ అంటారు అనమాట. 20% యాక్టివ్ ప్రాసెస్తో వెళ్తుంది, 80% ప్యాసివ్ ప్రాసెస్తో వెళ్తుంది అనమాట. అది చూడండి, ఇక్కడ కాంటెక్స్లో వాటర్ ఎలా వెళ్తుంది మెయిన్గా అంటే ఎపోప్లాస్టిక్. ఎందుకంటే కార్టెక్స్లో సెల్ టు సెల్ డెత్ స్పేస్ ద్వారా వెళ్తారు అనమాట. సో కార్టెక్స్ వచ్చిన తర్వాత ఎండోడెర్మిస్ వస్తుంది. ఎండోడెర్మిస్లో ఏ పద్ధతిని ఉపయోగిస్తారంటే సింప్లాస్ట్ పద్ధతి మాత్రం ఉపయోగిస్తుంది. పెరిసైకిల్లో సింప్లాస్ట్ని ఉపయోగిస్తుంది, కానీ ఎక్కువ శాతం ఎపోప్లాస్ట్ని ఉపయోగిస్తారు అనమాట. మనకు ట్విస్టింగ్ ఏంటంటే ఎండోడెర్మిస్లో మాత్రమే సింప్లాస్టిక్. ఓకే, అది. తర్వాత జైలం అనేది డెత్, నాకు ఇంతవరకు ఇంత చదివినా కానీ జైలం అనేది డెత్ సెల్స్ అనేది చాలా కన్ఫ్యూజన్. సో జైలం అనేది డెత్ సెల్. సో ఇది కూడా ఏ పాత్వేని ఉపయోగిస్తుంది, వాటర్ పైకి వెళ్ళాలా వేర్ నుంచి పైకి అంటే ఎపోప్లాస్టిక్ పాత్వే ద్వారా వెళ్తుంది అనమాట. అది మెయిన్ పాయింట్. సో ఇవన్నీ కూడా లార్జ్ ఇంటర్సెల్యులార్ స్పేసెస్. ఏవి కార్టెక్స్ కావచ్చు, ఎండోడెర్మిస్ కావచ్చు, పెరిసైకిల్ కావచ్చు, జైలం కావచ్చు, లార్జ్ ఇంటర్సెల్యులార్ స్పేసెస్ అనమాట. ఇవన్నీ డెత్. చూడండి, ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది. ఎండోడెర్మిస్లో అన్ని చోట్ల ఎపోప్లాస్టిక్ పాత్వే అయినప్పుడు మనకు ఎండోడెర్మిస్లో మాత్రమే సింప్లాస్టిక్ పాత్వే పోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఇది లివింగ్ సెల్స్ ఉంటుంది అని చెప్పేసి. లివింగ్ సెల్ ఉన్నంత మాత్రాన్ని ఇది యాక్టివ్ కాదు, ప్యాసివ్ ప్రాసెస్సే. ఎందుకంటే 85% పనిని సింప్లాస్టిక్ పాత్వే ప్యాసివ్ ప్రాసెస్ ద్వారా, 20% పనిని అప్పుడప్పుడు సైటోప్లాస్మిక్ స్ట్రక్చర్ ద్వారా జరుగుతాయని చెప్పేసి ఇంతకుముందు వెనక స్లైడ్లో మనం మాట్లాడుకున్నాం. ఓకే, చూడండి, ఇక్కడ భలే ట్విస్టింగ్ కాన్సెప్ట్ ఉంది. ఎండోడెర్మిస్. సో ఎండోడెర్మిస్ ఎందుకు ఎపోప్లాస్టిక్ పద్ధతి ద్వారా వెళ్ళదు వాటరు అని అంటే సింప్లాస్ట్ని ఎందుకు ఎంచుకుంటుందంటే ఇక్కడ ఎండోడెర్మిస్కు చుట్టూ ఒక వాటర్ని లోపలికి పోనీకోకుండా ఒక వ్యాక్స్ కోట్ లాంటి లేయర్ ఉంటుంది అనమాట. దాన్ని ఏమంటారంటే సబిరిన్ అనేది ఉంటుంది అనమాట. ఇదేంటి వాటర్కి ఇంపర్వల్గా పనిచేస్తుంది, ఈ పింక్ కలర్ అనమాట. మరి వాటర్ ఎలా వెళ్తాయి సార్ అన్నప్పుడు అప్పుడప్పుడు అక్కడక్కడ కొన్ని చోట్ల ఎండోడెర్మిస్లో సబ్మెరీన్ కూడా డిపాజిట్ కానీ కొన్ని స్పేసెస్ ఉంటాయి.
సో అట్లాగా వాటర్ అనేది ప్లాస్మా మెంబ్రేన్ని క్రాస్ అయ్యి లోపలికి వెళ్తుంది. సో ఇక్కడ క్రాస్ అయ్యింది ఏంటి అంటే సబ్బిరిన్ అనే వ్యాక్స్ కోటు లేని దగ్గర జరుగుతుంది. మరి ఇక్కడ సెల్ టు సెల్ ఎలా పోతుందంటే మనం మాట్లాడుకున్నాం, సెల్ టు సెల్ ఎప్పుడు కూడా ఇంకోటి ఉంటుంది. ఇప్పుడు అమ్మ కడుపులో నుంచి పిల్లవాడికి మనకు ప్లాజెంటా ఎలా అయితే ఉంటుందో, సెల్ టు సెల్ కూడా మనకు ప్లాస్మా డెస్మాటా ఉంటుంది. ప్లాస్మో డెస్మాటా అనే బిడ్చి ఉంటుంది మనం మాట్లాడుకునేంత ముందు. సో దీని ద్వారా వెళ్తుంది. సెల్లోకి ఎంటర్ అయితే ఎప్పుడేమో ఎక్కడైతే సబ్బిరిన్ లేదో అక్కడికి చూసుకొని వెళ్తుంది. సెల్ టు సెల్ వెళ్తేప్పుడు మాత్రం ప్లాస్మా డెస్మాటాను ఉపయోగించి వెళ్తుంది అనమాట. అది ఇక్కడ ఏంది, నో ఇంటర్ సెల్యులర్ స్పేసెస్ లేవు, ఇంటర్ సెల్యులర్ స్పేసెస్ లేవు అనమాట. అంటే ఏంది ఇంటర్ సెల్యులర్ స్పేసెస్ అంటే ఏంది, డెత్ లేదు, ఇది లివింగ్ అనమాట. ఇది లివింగ్. ఇంకోటి ఏంటి, ఇక్కడ ఏమిచ్చిన అంటే ఇర్రెగ్యులర్ డిపాజిషన్ జరుగుతూ ఉంటుంది. తర్వాత ఓవర్ ద రేడియల్ టాంజెంటల్ వాల్స్ ఆఫ్ ఎండోడెర్మల్ సెల్స్. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నో ఇంటర్సెల్యులర్ స్పేసెస్ అనే పదం ఎక్కువ ఇచ్చినాడు, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు ఇర్రెగ్యులర్ డిపాజిషన్ అనేది వాడినారు కదా. ఇర్రెగ్యులర్ డిపాజిషన్ దేని గురించి వాడినారంటే సబ్బిరిన్. ఈ పింక్ కలర్ మొత్తము ఇర్రెగ్యులర్, ఇక్కడ మొత్తం ఫిల్ అయింది, ఇక్కడ ఫిల్ కాలేదు, మళ్ళీ ఇక్కడ ఫిల్ అయింది, మళ్ళీ ఇక్కడ ఫిల్ అయింది, ఇక్కడ ఫిల్ కాలే. కాబట్టి ఈ పదాన్ని దేనికి వర్తిస్తుంది అంటే సబ్బిరిన్కి ఇర్రెగ్యులర్ డిపాజిషన్గా వర్తిస్తుంది అనమాట. ఈ సబ్బిరిన్ అనే దానిని ఏమంటారంటే క్యాస్పేరియన్ స్ట్రిప్స్ అంటారు. ఎండోడెర్మిస్లో క్యాస్పేరియన్ స్ట్రిప్స్ ఉంటాయా అంటే ఉంటాయి. దానికి పేరు ఏంటంటే సబ్బిరిన్ అన్న క్యాస్పేరియన్ స్ట్రిప్స్ అన్న రెండు ఒకటే. ఇది ఇర్రెగ్యులర్ డిపాజిషన్లో ఉంటుంది డ్యూ టు ఇట్లా రకరకాలుగా ఇక్కడ హోల్స్ ఉన్నాయి, మరి ఇక్కడ ప్లాస్మా డెస్మాటా ద్వారా లోపలికి వెళ్తుంది కాబట్టి అది. సో ఇదంతా మనకు డిస్కషన్ చేసిన తర్వాత ఎందుకు ఎండోడెర్మిసిస్లో ఎపోప్లాస్టిక్ పాత్వే అనేది ఫాలో అవ్వదు, ఓన్లీ సింప్లాస్టిక్ ఫాలో ఎందుకు అవుతుంది అంటే మనకు అర్థమైంది కదా రీజను, డ్యూ టు లివింగ్ సెల్స్ మాదిరి ఉంటాయి అందుకనమాట. ఇక్కడ డెత్ స్పేస్ ఎక్కడ లేదు చూడండి అందుకు. ఇక్కడ చూడండి మనకు ఎపిడెర్మిసిస్లో పాత్వే ఎపోప్లాస్ట్ పాత్వే ఫాలో అవుతుంది. ఇది కూడా ఎపోప్లాస్టిక్ పాత్వే. ఎండోడెర్మిస్కి వచ్చేకల్లా ఈ ఎండోడెర్మిసిస్లో చూడు ఎలా ఉందంటే, ఫస్ట్ ఎపిడెర్మిసిస్లో సింప్లాస్టిక్ పాత్వే ద్వారా సెల్ వాల్ డెత్ కాబట్టి ఇలా వస్తుందన్నమాట. ఇలా వచ్చేసి ఈ రెండింటి కూడా ఎపోప్లాస్టిక్ పాత్వేని ఫాలో అవుతుంది. మళ్ళీ ఇక్కడ చూడు ఎండోడెర్మిస్లోకి ఎలా ఎంటర్ అవుతుంది, లోపలికి ఎంటర్ అయ్యి మళ్ళీ పెరిసైకిల్కి పోలినప్పుడు మనం ఏ ఉపయోగించని చెప్పినాం అక్కడ, ప్లాస్మా డెస్మాటా అనే బ్రిడ్జ్ని ఉపయోగించి లోపలికి వెళ్తాను కదా. సో ఇటు చూడండి లోపలికి ఎంటర్ అయ్యి ఇక్కడ ఎపోప్లాస్ట్ సింప్లాస్ట్ నుంచి ఇక్కడ స్పేస్ ప్లాస్మా డెస్మాటా బ్రిడ్జ్ని ఉపయోగించుకొని పెరిసైకిల్లోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది అంటే ఎపోప్లాస్ట్ పాత్వేని ఫాలో అవుతుంది అనమాట. అది ఓకే. మనం చెప్పాము ఎండోడెర్మిసిస్లో ఏముంటాయి, క్యాస్పేరియన్ స్ట్రిప్స్, దీనే సబ్బిరియన్ స్ట్రిప్స్ ఉంటాయని చెప్పినాం. చూడండి మనం సాధారణంగా చూస్తుంటాం వాటర్ అనేది భూమిలో నుంచి గ్రావిటీకి వ్యతిరేకంగా ఆకుల్లోకి చేరినప్పుడు దాన్ని ఏమంటారు అంటే అసెంట్ ఆఫ్ శాప్ అంటారు. ఈ అసెంట్ ఆఫ్ శాప్కు ఉపయోగపడే ఫోర్సెస్ ఏంటివి అంటే రూట్ ప్రెజర్ ఒకటి, తర్వాత వచ్చేసి ట్రాన్స్వర్షన్ పుల్ ఒకటి. చూడండి ఇప్పుడు నేనేం చెప్తాంటే మీకు, అసలు మొక్కలో రూట్ ప్రెజర్ అనేది డెవలప్మెంట్ మొట్టమొదటిసారి ఎలా అవుతుంది అనేది మనకు ఇప్పుడు తెలుసుకుందాం. మనం రూట్ ప్రెజర్ అనేది మొక్కలో డెవలప్మెంట్ ఎలా అవుతుందో మనం తెలుసుకుందాం. ఎలా అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇది మొక్కలో జైలం అనుకోండి, ఇది జైలం, ఇది వేరు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఇది వేరినప్పుడు ఇక్కడ వాటర్ ఎక్కువ ఉంటాయి. ఏంది, ఇక్కడ సొల్యూట్ తక్కువ ఉంటుంది. ఇక్కడ ఏంది, వాటరు దీంతో పోల్చుకుంటే వాటర్ ఇక్కడ తక్కువ, కానీ అలా వద్దు, ఇక్కడ వాటర్ ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ వాటర్ సమానంగా ఉన్నాయి అనుకుందాం ఫస్ట్. సో ఇక్కడ వాటర్ సమానంగా ఉన్నప్పుడు ఏమవుతాయంటే, ఎప్పుడైతే మొక్క మన సాయిల్లో ఉండే మట్టిలో ఉండే మినరల్ న్యూట్రిషన్ని లోపలికి పీల్చుకుంది అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ వాటర్లో ఉండే మినరల్స్ యొక్క శాతం పెరిగిపోతుంది. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే సొల్యూట్గా ఏర్పడుతుంది కదా. సో సొల్యూట్గా ఏర్పడుతుంది అంటే ఏంది, ఇక్కడ వాటర్ పొటెన్షియాలిటీ అనేది తగ్గిపోతుంది, అంటే నీళ్ళ శాతం తగ్గిపోయి సొల్యూట్ యొక్క శాతం అనేది పెరిగిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఏమవుతుంది అంటే వాటర్ శాతం ఆల్రెడీ ఎక్కువనే ఉంటుంది, కానీ సొల్యూట్ కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. కాబట్టి ఏమవుతుందంటే
ఇక్కడ ఈ దేంట్లో సొల్యూట్ కాన్సంట్రేషన్ ఎక్కువ అవుతుంది కాబట్టి వాటర్ కంటెంట్ తక్కువ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి వాటరు హై ఫోర్స్తో లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. మనం బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ వాటర్ ఫస్ట్ ఈక్వల్ ఉంది ఇక్కడ అనుకుందాం. మినరల్స్ కానీ సాల్ట్స్ కానీ రూట్ ద్వారా లోపలికి వెళ్ళిపోతే ఈడేమవుతాయంటే సొల్యూట్స్ శాతము కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఏర్పడుతుంది. అప్పుడు వాటర్ పొటెన్షియాలిటీ తగ్గిపోతుంది. అంటే వాటర్ పొటెన్షియల్ తగ్గిపోతుంది అంటే ఏంటి, వాటర్లోని మాలిక్యూల్స్ ఫ్రీగా కదలడం అక్కడికి ఇక్కడికి అనేది తగ్గిపోతుంది. అంటే ఏంటి, వాటర్ శాతం తగ్గిపోయిందని అర్థం, సొల్యూట్ యొక్క కాన్సన్ట్రేషన్ పెరిగిందని అర్థం అనమాట. అది అప్పుడు ఏమవుతుందంటే ఇంకా రాంగ వాటర్ ఇడ ఎక్కువ ఇడ తక్కువ అయిపోతుంది. అప్పుడు ఎక్కువ నుంచి తక్కువలోకి వాటర్ ఏమవుతుంది, ఫోర్స్తో వెళ్ళిపోతుంది. అట్లాగా రూట్ ప్రెజర్ ఏర్పడుతుంది జైలంలో. అంటే రూట్ హెయిర్ నుంచి రూట్ ప్రెజర్ ఏర్పడుతుంది. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మనకు రూట్ ప్రెజరు ఎప్పుడు ఎక్కువ ఉంటుంది అని అన్నాడు. అంటే ఇందాక నేను చెప్పింది రూట్ ప్రెజర్ అంటే ఎప్పుడు అంట, చెట్టు అనేది వాటర్ని ఎక్కువ అబ్జర్వ్ చేసుకున్నప్పుడు, నీళ్ళని దేంతో ట్రాన్స్పిరేషన్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు. రూట్ ప్రెజర్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది అంటే సింపుల్గా చెప్పాలంటే ఒకటే పదం. మనం ఇప్పుడు ఎర్లీ మార్నింగ్లో లేట్ ఈవినింగ్లో అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు మనం పొద్దున్నే లేచింటాం. పొద్దున్న లేచినప్పుడు ఏమవుతుంది, వాతావరణం చల్లగా డిమ్ముగా ఉంటుంది కాబట్టి మనకు ప్లాంట్లో నుంచి రేట్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్ అనేది నెగ్లిజిబుల్ అమౌంట్ 0% ఉంటుంది. అప్పుడు కానీ ప్లాంట్ మాత్రం వాటర్ని పీల్చుకోకుండా ఉంటుందా అంటే పీల్చుకుంటూనే ఉంటుంది అనమాట. అట్లా ప్లాంట్ అనేది వాటర్ని పీల్చుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతాయంటే రూట్ ప్రెజర్ ఆటోమేటిక్గా పెరుగుతూనే ఉంటుంది అనమాట. కానీ పొద్దున్న కానీ మరియు మరీ లేట్ ఈవినింగ్ కానీ ట్రాన్స్పిరేషన్ అంటే చెట్లో నుంచి అది ఆవిరవ్వడం, నీళ్ళు ఆవిరవ్వడం అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఆ టైంలో ఈ రూట్లోని వాటర్ అబ్జర్ప్షన్ ప్లాంట్ ద్వారా జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ రూట్ ప్రెజర్ అనేది డెవలప్ అవుతుంది. కాబట్టి వీడేమన్నా అంటే ఎర్లీ మార్నింగ్లో కానీ లేట్ ఈవినింగ్లో కానీ రూట్ ప్రెజర్ అనేది పెరుగుతూ ఉంటుంది అని చెప్పేసి చెప్పినాడు అనమాట. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, అడగవచ్చు రూట్ ప్రెజర్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది అని అంటే ఎర్లీ మార్నింగ్ లేట్ ఈవినింగ్ మనకు తెలుసు. కానీ ఏ టైంలో ఏ పరిస్థితిలో ఉంటుంది అంటే ఎప్పుడైతే రేట్ ఆఫ్ అబ్జర్ప్షన్ ఆఫ్ వాటర్ ఎక్కువ ఉండి దేంతో పోల్చుకుంటే రేట్ ఆఫ్ ట్రాన్స్పిరేషన్తో పోల్చుకుంటే అప్పుడు రూట్ ప్రెజర్ అనేది ఎక్కువ ఉంటుంది అని చెప్పొచ్చు అనమాట. చాలా ఇంపార్టెంట్. ఓకే.